బీసీల కోసమని బీసీల అభివృద్ధి సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. గౌడ కులస్తులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన పార్టీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేది టీడీపీ అని పేర్కొన్నారు. దెందులూరు మండలం గంగనగూడెంలో నియోజకవర్గ గౌడ సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్తో కలిసి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. గౌడ సంఘం నేతలు శివమణి, తాతా సత్యనారాయణ, పామర్తి నాగభూషణం, వేమన రాము గౌడ్తో పాటు రాష్ట్ర జిల్లా గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. గౌడ సంఘం నేతలతో పాటు బీసీ సంఘం నేతలు తలకొండ జమలయ్య యాదవ్, పరసా వెంకటయ్య, సైదు సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ కొంతమంది కావాలనే అవినీతి పార్టీతో కలిసి బీసీలకు గౌడ మిగిలిన ఎస్సీ ఎస్టీ కులాలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తుండటంతో వారిని పక్కకు పెట్టామన్నారు. గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. బీసీసీ ఏదైనా పార్టీ పెద్దపీట వేసిందంటే అది ఒక టీడీపీ పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఎంత కష్టపడి వాళ్ళకి అధికారంలో అయినా కానివ్వండి, పదవులలో అయినా కానివ్వండి, ఒక పెద్దపీట వేసింది ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ. ఇవాళ గౌడ సోదరులందరికీ కూడా నా ఇదేంటంటే మీకు కళ్యాణ మంటపం కావాలి అన్న చెప్పినట్లు కళ్యాణ మండపం ఈ 5 ఏళ్లలో కట్టి మీకు 100% కట్టిస్తాం. అలాగే 7 కాన్స్టిట్యున్సీలో కూడా మీకు కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాం. అలాగే అన్నట్లు కార్పొరేట్ స్కూల్ లాగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అన్న చెప్పినట్లు అది కూడా ఈ ఎంపీ నిధుల గురించి కంపల్సరీ కట్టిస్తాం. అలాగే మీ అందరికి ఒక మాట చెప్పాలి. నేను చదువుకున్న వ్యక్తిని, యువకుడిని, కష్టపడే తత్వం మీ అందరికి అండగా ఉండడానికి వచ్చాను. మీ అందరి కోసం కష్టపడడానికి వచ్చాను. ఈసారి మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వండి. మీ గలం పార్లమెంట్లో గట్టిగా నేను వినిపిస్తాను. ఇవాళ మన రిజర్వేషన్ 24% తగ్గించేస్తారు. ఆ రిజర్వేషన్ మళ్ళీ టీడీపీ పార్టీ వచ్చిన తక్షణమే 34% మళ్ళీ తీసుకుని వస్తాం. ఒకటి ఆలోచించండి, ఈ జగన్ని 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. ఈ జగన్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులు కూడా ఎట్లా సంపాదించాడు? అంత కూడా చీటింగ్ చేసి సంపాదించాడు. ఆ డబ్బులు తీసుకుంది ఈ తప్పు పని చేశాడని జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళాక ఒక్క ఛాన్స్ అని మీకు ముద్దులు పెడితే ఒక ఛాన్స్ ఇచ్చాడు మీరు అందరూ. మళ్ళీ ఏం చేశాడు? సీఎం అయ్యాడు. సీఎం అయిపోయినాక ఏం చేశాడు? మళ్ళీ డబ్బులు కూడా పెట్టుకోవడం కార్యక్రమం చేశాడు. ఇక్కడ ఒక్క మాట చెప్పండి, ఒక్క బీసీకైనా కానీ ఎవరికైనా న్యాయం జరిగిందా? ఈ 5 ఏళ్లలో ఎవరికైనా న్యాయం జరిగిందా? ఎవరికి న్యాయం జరగలేదు. ఎవరికైనా న్యాయం జరిగిందంటే అది ఒక జగన్ గారికి ఒక్కడికే. జగన్ గారికి ఒక్కరికే న్యాయం జరిగింది, ఇంకెవ్వరికి న్యాయం జరగలేదు. విజన్ ఉండే లీడర్ ఎవరైనా ఉన్నారంటే, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించే లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. మన యువతకి ఉద్యోగాలు రావాలన్నా, మన బీసీలు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా, మన మహిళలు బాగుండాలన్నా, మనకి రోడ్లు బాగుండాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాల్సి